మేఘరాశి వారికి శుభవార్తా శ్రవణము. మిథున రాశి ఎంత ధనము వచ్చినను మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోయే అవకాశాలు. మీనరాశి వారికి స్థిరాస్తుల విషయంలో మార్పులు. బుధవారం గడు విష్ణు ఆరాధన, గణపతికి ఆరాధన, గణపతి దర్శనానికి కూడా ఈరోజు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. భక్తివన్ మరియు తెలుగువన్ ప్రేక్షకులకి శుభోదయం. 13/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతు వైశాఖ మాసం కృష్ణపక్ష ఏకాదశి బుధవారం. బహుళ ఏకాదశి బుధవారం. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:44 వరకు. వర్జ్యం ఉదయం 6:31 నుండి ఉదయం 8:06 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:29 12:21 వరకు. సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:19. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం. సాయంత్రం 4 నుండి 5 వరకు శుభకాలం. ఈరోజు విష్కంభం సాయంత్రం 5:44, బాలువ ఉదయం 9:05, కౌలవ కరణం రాత్రి 8:27 వరకు. బహుళ ఏకాదశి బుధవారం గడ అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి శుభవార్తా శ్రవణము. బంధుమిత్రులతో సంభాషణలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారు కొంతమంది వల్ల కొన్ని ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు కానీ, ప్రమోషన్ కానీ, బదిలీ కానీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా చక్కబడే అవకాశం ఉంది. మిథున రాశి ఎంత ధనము వచ్చినను మంచినీళ్ళ వల్లే ఖర్చు అయిపోయే అవకాశాలు. కానీ గతంలో ఏమైనా రుణాలు కానీ చేసినట్లయితే అవి కానీ తీర్చగలుగుతారు. అదొక అవకాశం ఉందన్నమాట మీకు. కర్కాటక రాశి వారికి ఈరోజు చేయి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలతలు, ఆనందము. సింహరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు, అధిక ధన వ్యయము, రుణములు చేసే అవకాశాలను. రుణాల జోలికి వెళ్ళకండి, కానీ రుణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అప్పులు ఎక్కువ చేయడం వల్ల మానసికంగా వ్యధ ఉండే అవకాశం ఉంది. రుణాలు ఎక్కువ చేయకుండా ఉంటే మీకు చాలా మంచిది. కన్యారాశి శ్రమ మాత్రమే ఎక్కువ ఉండే అవకాశాలు. ధన లాభం ఉన్నప్పటికీ అధిక శ్రమ ఉంటుంది. శ్రమానంతర లాభాలు ఉంటాయి. పై అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు, బంధుమిత్రుల యొక్క కలయిక అనుకూలం. వృశ్చిక రాశి వారికి భూ వ్యవహారాల్లో అనుకూలతలు, సంతానం వల్ల ఆనందం. ధనుసు రాశి వారికి ఉన్నత విద్య అభివృద్ధి, కుటుంబంలో ఆనందం. మకర రాశి వారి విదేశీ ప్రయత్న అనుకూలతలు, సంఘంలో గౌరవము. అలాగే కుంభరాశి వారి పనులన్నీ కూడా పూర్తి కార్యజయం అవుతుంది. జాప్యంగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ధనయోగం కూడా ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారికి స్థిరాస్తుల విషయంలో మార్పులు, సంతానం వల్ల లాభము, విద్యాభివృద్ధి. ఈరోజు ఏకాదశి బుధవారం కావడం, వైశాఖ బహుళ ఏకాదశి బుధవారం కాబట్టి శ్రీమన్నారాయణ లక్ష్మీ సమేతంగా నారాయణ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణలకి, భగవద్ ఆరాధన దర్శనానికి. బుధవారం గడు విష్ణు ఆరాధన, గణపతికి ఆరాధన, గణపతి దర్శనానికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది.